పెద్ది దోసనం ట్రోల్ చేయన లంజా అయితే కన్ఫర్మ్. ఫస్ట్ కిసి పెట్టినాడు బా ఆ గడ్డం పట్టుకుంటే వేరే లెవెల్. ఈసారి బుజ్జిబాబు సినిమా 200 కోట్లు పక్కా రాబడుతుంది. ఈసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేయకపోతే రామ్ చరణ్ ఫ్యాన్ కాదు నేను. బ్రో మైండ్ బ్రో అసలు నాయక్ అసలు అనుకోలే రీ రిలీజ్ వస్తుందని. బా ఇట్స్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. సూపర్ నా బాగుందనా. ఏముంటది సినిమా బాగుంటది అంతే. రామ్ చరణ్ ఫ్యాన్. ఎన్నిసార్లు వేసింటే అన్నిసార్లు చూసింటా. యూట్యూబ్ లో ఎప్పుడు చూడ థియేటర్ లోనే. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. నాయక్ సినిమా చాలా బాగుంది. ప్రీ రిలీజ్ చేసిన చాలా బాగుంది. థియేటర్లు అంత అరుపులు డాన్సులు బా అసలు చూస్తా అంటే చాలా రోజుల తర్వాత సినిమా. రామ్ చరణ్ ఫ్యాన్ నేను. రామ్ చరణ్ థియేటర్ స్క్రీన్ మీద చూస్తాను చాలా అద్భుతంగా. ఇట్లా సినిమాలో ఇండియా బాకాసు మొగుడు రామ్ చరణ్ అన్న. ఈసారి ఆశ శిక్షణ ఉంది బుజ్జిబాబుతో. ఫస్ట్ కిసి పెట్టినాడు బా ఆ గడ్డం పట్టుకుంటే వేరే లెవెల్. ఈసారి బుజ్జిబాబు సినిమా 200 కోట్లు పక్కా రాబడుతుంది. ఈసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేయకపోతే రామ్ చరణ్ ఫ్యాన్ కాదు నేను. ఖచ్చితంగా రామ్ చరణ్ ఈసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడు. ఎవడైతే అన్న రామ్ చరణ్ ట్రోల్ చేయనాడు వాళ్ళందరికీ నోరు మూపించేలా చేస్తాడు రామ్ చరణ్. జై రామ్ చరణ్. జై చరణ్. ముందుగా అన్నయ్య చెప్పాల్సింది ఏమంటే లోపల హంగామా అయితే టాప్ లేచిపోయింది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మెయిన్ ఇంకోటి చెప్పాలి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమల్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. ఇలాంటి కమర్షియల్ మూవీస్ చేయట్లేదు. ఇప్పుడు RC16 తో మళ్ళీ వస్తున్నాము. కొత్త ర్యాంప్ ఉంటుంది బ్రో థియేటర్ లో అయితే. జై చరణ్ జై చరణ్ జై చరణ్. సినిమా అయితే సూపర్ ఎంజాయ్ చేసినాము. లోపల బాగా ఎంజాయ్ చేసాం. పోలీసు వాళ్ళు ఉండే కొద్దిగా డల్ అయింది కానీ బాగా ఎంజాయ్ చేసాం. ఈసారి RRR అన్నా రంగస్థలం అన్నా లేకపోతే వినయ్ రిలీజ్ చేయాలని అన్నకు మరొకసారి రీ రిలీజ్ కి ఇంకోసారి అన్నకి హ్యాపీ బర్త్డే. నేను అన్నకి వీర అభిమాని. థ్యాంక్స్ రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే వన్స్ మోర్. హ్యాపీ బర్త్డే చరణ్ అన్నయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే ఈ మూవీ రిలీజ్ లా లేదు, కొత్తగా రిలీజ్ అయినట్లుంది. మాకి అంత గుస్ బంప్స్ వస్తూ ఉంది. మాకి అంత ఆనందంగా ఉంది. క్రౌడ్ చూసి లోపల హంగామా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్ అన్న. మాది కర్ణాటక ములబాగ్లు అనేసి ఆ నుంచి వచ్చాం. కర్ణాటక ములబాగ్లు అనేసి చెప్పక్కర్లేదు కదా, ఇది రిలీజ్ కదా. అట్లే ఉండేది కరెక్టే. నెక్స్ట్ మూవీ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. పెద్ది దోసనం ట్రోల్ చేయన లంజా అయితే కన్ఫర్మ్. పెద్ది దోస్తాం. నెక్స్ట్ RC16 బుజ్జిబాబు సినిమాతో వస్తాం. ఖచ్చితంగా ట్రోల్ చేయన ప్రతి ఒక్క జాతిని ఇదైతే కన్ఫర్మ్. 100% నేషనల్ అవార్డ్. అది AR రెహమాన్ మ్యూజిక్. మీరు ఎట్లా ఉంటుందో ఊహించుకో. మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఆ ఎలిమెంట్ మాస్ లుక్ కానీ ఎలివేషన్ కానీ మీ అందాలకే వదిలేస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. ఫస్ట్ నాకైతే బాగా ఎంజాయ్ చేసినాము. చాలా హడావి చాలా బాగుంది. బాగా సాంగ్స్ అన్ని బాగా ఎంజాయ్ చేసాము. ఇంకొకటి సాంగ్స్ బాగా ప్రతి సాంగ్ ఎంజాయ్ చేసామన్న. ఒకటి ఫైట్స్ కానీ చిరుతా వచ్చింటే బాగుండు, బట్ రాలేదు. ఇలాంటి డాన్స్ అయితే మళ్ళీ రావాలన్నా, ఖచ్చితంగా రావాలి. ఇలాంటి డాన్స్ పక్కా చాలా మిస్ అవుతాము. ఇలాంటి డాన్స్ మటుకు ప్యూర్ డాన్స్ ఉంది దీంట్లో. ఇలాంటి డాన్స్ మళ్ళా పెడితే మటుకు బ్లాక్ బస్టర్. అవునవును, అందరూ చిన్న స్టెప్పులు ప్యాన్ ఇండియా అనుకొని అందరూ చిన్నవే చేస్తున్నారు. అంటే అన్ని ఏమంటారు, ప్యాన్ ఇండియా అంటే అన్ని లొకేషన్లకి వాళ్ళకి సరిపోయేట్టుగా వాళ్ళ నేటివ్ సరిపోయేట్టుగా వేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళకి ఏమంటే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా డాన్స్ ప్రాపర్గా ఉండాలి. మాస్ డాన్స్ కావాలి. నెక్స్ట్ సినిమా అయితే భారీగా ఉంటది. రామ్ చరణ్ ఇది రంగస్థలం కూడా బుచ్చిబాబే అన్నే ఏమి కాస్ట్యూమ్స్ అనేసి స్టోరీ మొత్తం అంతా అయింది అంట. ఖచ్చితంగా ఈసారి మటుకు బ్లాక్ బస్టరే పక్కా. ఇవన్నీ ప్యాన్ ఇండియా ఇవన్నీ ఎగిరిపోతాయి, ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. డాన్స్ లో కానీ క్రేజ్ అదే సేమ్ అని తగ్గలేదన్న అసలు నాయక్ మూవీలో అయితేనా. బట్ ఇట్లాంటి డాన్సింగ్ మిస్ అవుతున్నా చూడు. ఈ రోజు ఉండొచ్చు అంటారు. ఫస్ట్ లుక్ టైటిల్ పెద్ద అంటాను. టైటిల్ అనౌన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు అనుకుంటాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పోనకల ఎంట్రీ కూడా మాసుకుంది. క్యామియో సూపర్. అరుపు లాగలే.
కాదలు మిల్క్ బ్యూటీ ఆమె ఇప్పుడు తమన్నా గిమన్నా కాదు కాదలు ఇక్కడ కాదలు సమంత వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు వాళ్ళ పెద్ద ఫ్యాన్స్. బాగుంది సెలబ్రేషన్ బాగుంది. ఎట్లుంది లోపల హంగామా అంతా బాగుంది. నేను ఇప్పటికే 4వ సారి అప్పట్లో 3 సార్లు వచ్చినా ఇప్పుడు 12 years అయింది. బాగుంది అదే ఊపు ఉంది. బాగుంది మొత్తం అంతా బాగుంది. ఫ్యాన్స్ అంతకీ ఫుల్ ఎంజాయ్మెంట్ బాగుంది. చెప్పండి. నాయక్ మనం రిలీజ్ చేసిన సందర్భంగా చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. మూవీ రిలీజ్ అయ్యి అదే ఊపుంది. ఆ సాంగ్స్ ఫుల్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చాలా బాగుంది. అన్న ట్రాక్ మార్చేసాడు. ఇలాంటి కమర్షియల్స్ చేయట్లేదు. అంత స్టోరీ అంత బలం ఎక్కువ ఉంది. ఇలాంటి సినిమాలు చేస్తే చూస్తారా ఇప్పుడు కూడా? ఇప్పుడు ఇంకా రామ్ చరణ్ కొత్త స్టోరీలు ఎంచుకుంటాడు. ఇంకా మంచి సినిమాలు తినే ఆశ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్. బాగుంది బాగా ఎంజాయ్ చేసినాం. సాంగ్స్ అంతా బాగుంది. ఒక్కొక్క స్టెప్ వేస్తే థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఫైటింగ్ సీన్ అయితే బాగున్నాయి. సూపర్ సినిమా సూపర్. లేదు ఈసారి ముందే అప్పుడే బాగున్నాయి. ఇప్పుడు ఏమంత లేదు. సూపర్ సినిమా. Love you, Charananna! Jai Global Star!